దగ్గర థెఫ్ట్ కేసు వచ్చిందండి. సో ఇందులో దేవకొండ మండలం మంగళూరు బావి గ్రామంలో ఉడత శ్రీను ఇంకా ఉడత సైదులు వీళ్ళ యొక్క గేదెలు దొంగలించబడింది అని చెప్పి మాకు కేసు వచ్చింది. 67/2020 క్రైమ్ నెంబర్ కింద మేము కేసు నమోదు చేశాము. సో ఆ తర్వాత మేము మా సిఐ ఎస్ఐస్ వాళ్ళ టీమ్ ఫామ్ చేయడం జరిగింది, 2 టీమ్స్. సో ఆ టీమ్స్ని మేము ఆల్మోస్ట్ 1 week 2 weeks బాగా తిరిగాము. తర్వాత మాకు వీళ్ళ వేరే బోర్డ్స్ ట్రేస్ అయ్యాయి. సో ఈ పర్టికులర్ అఫెన్స్లో వచ్చేసిన నిందితులు 6 మంది ఇన్వాల్వ్ ఉన్నారు. ఇందులో కీ అక్యూజ్డ్ వచ్చేసి మొహమ్మద్ మతాబ్ సాహెబ్, రాపాని సింహాద్రి, షేక్ రఫీ, షేక్ అస్లాం, వంటిపుల్లి అఖిల్. సో వీళ్ళలో ఈ మొహమ్మద్ మతాబ్ సాహెబ్ అనే అతను ఆల్రెడీ ముందు రిపీటెడ్ అఫెండర్, ఆల్మోస్ట్ 6 కేసెస్లో ముందు అఫెన్స్ చేస్తున్నారు. ఒక బైక్ దొంగతనం కేసులో కూడా అఫెన్స్ చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. సో ఈయనది ఏంటంటే చాలా కైండ్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి దీనికి. సో ఈజీ మనీ కోసం అని చెప్పి ఇలాంటి పెట్టి అఫెన్సెస్ అవన్నీ చేయడం జరుగుతుంది. సో గ్రాడ్యువల్లీ అది ఒక అడిక్షన్ లాగా మారిపోయి గేదెలతో అయితే ఎవరు ఐడెంటిఫై చేయడానికి ఉండదు అని చెప్పి ఆల్మోస్ట్ పాస్ట్ 6 కేసెస్లో కానివ్వండి, మార్కెట్ ముందు యాదాద్రిలో ఇప్పుడు త్రిపురారంలో కూడా వీళ్ళు అఫెన్స్ చేశారు. సో వీళ్ళకి ఐడెంటిఫై చేసి పట్టుకోలేకపోయారు అని చెప్పి అది వాళ్ళు సాకుగా తీసుకొని ఇదే సేఫ్ మెకానిజం అని అనుకొని గేదెలు సంతలో ఆంధ్రప్రదేశ్లోని సంతలో తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తూ ఉండేవాళ్ళు. సో అలా వచ్చిన డబ్బులతో వాళ్ళు షేర్ చేసేసుకొని మళ్ళీ అది ఖర్చు అయిపోయాక మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి క్యాపిటల్ ప్రాసెస్ చేసేవాళ్ళు. సో ఇది వాళ్ళ ఒక ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ అని వాళ్ళు ఈ పర్టికులర్ అఫెన్స్ని చేయడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుంచి మేము ఒక అశోక్ లేలాండ్ దోస్ ప్లస్ ట్రాలీ అండ్ ఒక బెలెనో కార్ అండ్ 3.2 lakhs మనీని రికవర్ చేసుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గేదెలు అమ్మేశారు వాళ్ళు, ఆల్రెడీ అమ్మేసి మళ్ళీ వాళ్ళు అఫెన్స్ చేయడానికి దేవరకొండకి వచ్చిన సమయంలో మళ్ళీ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎట్లా తరలించారు మేడం ఆ గేదెలను వీళ్ళు ఆ నైట్? లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.